యోగి వేమన ఒక ప్రజాకవి మాత్రమే కాదు, ఒక యుగ చైతన్యుడు. సులభమైన పదాలతో లోతైన తాత్వికతను చెప్పిన మహానుభావుడు. మూఢనమ్మకాలపై అక్షరాయుధంతో యుద్ధం చేసిన సంస్కర్త. విశ్వదాభిరామ వినరవేమ అంటూ ప్రతి పద్యంలో మానవతా సందేశం నింపిన యోగి. అలాంటి మహాకవి జీవ సమాధి ఉన్న పవిత్ర స్థలం ఇప్పుడు భక్తుల ఆరాధ్య క్షేత్రంగా మారింది. యోగి వేమన జీవ సమాధిపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. యోగి వేమన కొండవీటిరెడ్డి వంశంలో జన్మించి సర్వ సౌఖ్యాలను వదిలి సాధారణ జీవితం ఎంచుకున్న యోగి. వేదాంత రహస్యాలను, జీవన సత్యాలను సులభమైన తెలుగు పదాలతో ప్రజలకు అందించాడు. ఆయన పద్యాలు అచ్చమైన తెలుగులో ఎక్కడా సంస్కృత భారం లేకుండా చిన్న చిన్న వాక్యాల్లో గొప్ప అర్థాలను మోసుకొస్తాయి. అందుకే వేమన పద్యం నోటికి రాని తెలుగు మనిషి ఉండడమే కష్టం. సమాజంలో ఉన్న కపటాన్ని, అసత్యాన్ని, అన్యాయాన్ని చురకత్తిలాంటి పదాలతో కడిగిపారేశాడు వేమన. సమాజంలోని రుగ్మతలపై తన పద్యాలతో ప్రశ్నిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి యోగి వేమన. గుంటూరు జిల్లాలో పుట్టిన యోగి వేమన దేశ సంచారం చేసుకుంటూ ఉమ్మడి అనంతపురం జిల్లా కటారుపల్లి గ్రామంలో జీవ సమాధయ్యాడు. సందర్భానుసారం యోగి వేమన పాడిన పద్యాలు ఎంతమేర ప్రభావం చూపాయి, కటారుపల్లిలో జీవ సమాధైన యోగి వేమన జీవిత చరిత్ర గురించి వారి వంశస్థుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూఢనమ్మకాల నిర్మూలన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి వేమన. అంటరానితనాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. సమాజ మార్పే లక్ష్యంగా దేశదిమ్మరిగా తిరుగుతూ పద్యాల ద్వారా చైతన్యం నింపాడు. వేమన సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు సిపి బ్రౌన్. తెలుగు భాషకు అపార సేవ చేసిన ఈ ఆంగ్లేయ అధికారి గ్రామాల మీదుగా తిరుగుతూ వేమన పద్యాలను సేకరించాడు. మొదట 693 పద్యాలతో పుస్తకం వెలువరించి తర్వాత 1214 పద్యాలతో మరో సంపుటి ప్రచురించాడు. అనంతరం పండితులు వేల సంఖ్యలో పద్యాలను సేకరించారు. వేమన ఎన్ని పద్యాలు రాశాడనే అంశంపై ఇప్పటికీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. వేమారెడ్డి ఇక్కడ వచ్చి వేమన వచ్చి గుంటూరు జిల్లా కొండవీడి పుట్టిండేది. 1412 పుట్టారు. 1480లో సమాధి ఇక్కడ అనమాట. వీళ్ళు ఆ మధ్యకాలం అంతా అనిపించింది అక్కడ గుంటూరు జిల్లా కొండవీడి కల అనమాట. ఈయన అభిరామయ్య, ఈయన ముఖ్య స్నేహితులు అనమాట. వేమన ఎక్కడికన్నా భోని కొడతాను ఉండేది, భోజనం చేసేది కొడతాను, కూర్చుండే కొడతాను, ఈ విధంగా ఉన్నాడు. అయితే వేమన పద్యాలకు విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం ప్రత్యేక గుర్తింపు. దానికి వివిధ అర్థాలు వినిపిస్తాయి. కొందరి ప్రకారం విశ్వద ఆయన బంధువు పేరు, అభిరామ బాల్యమిత్రుడి పేరు. మరికొందరు విశ్వాన్ని సృష్టించిన అభిరాముడికి ప్రియమైన వాడు వేమన అని భావిస్తారు. వేమన విగ్రహాలు, చిత్రాల్లో దిగంబర రూపంలో కనిపిస్తాడు. జననం మరణం మధ్య మనిషి అహంకారమే వస్త్రమని భావించి వైరాగ్య జీవితం గడిపాడని స్థానికుల నమ్మకం. అయితే సమాజం మధ్య పూర్తిగా దిగంబరుడిగా తిరగలేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఇట్లా చిన్నపట్నం అక్కడ ఒక నవాబులు రాణించిన నవాబు ఘోరం ఇరిచి లోపలికి పోతే వాళ్ళు కొన్ని పత్రికలు పెడతారు. ఏం పెడతారంటే 10 ఫుట్లు నలం తీసుకొచ్చి నలమందు రాసిపోసి అగ్గి పెడతాడు. కాలిపాలు ఉండకూడదు స్వామి. అప్పుడు అగ్గి పెట్టేసి ఆకాశం అగ్గిపోతుంది. మళ్ళీ నడుగుడు ఏమన్నా పోయిందంటాడు. అప్పుడు ఏంటో మనం ఏది విద్య ఉంది స్వామి పని అని చెప్పి వాళ్ళు మళ్ళీ స్వామి ఇంకోటి పెట్టండి అన్నాడు. అప్పుడు 10 ఫుట్లు సున్నం తెప్పించి, ఉప్పు చూసం తెప్పించి మురకట్టు కట్టినాడు. మురకట్లు కట్టి నడి సముద్రం చేసినారు. నడి సముద్రం ఊరంతా అల్లకొలం అయిపోయింది. ఎక్కడ సచ్చేవాళ్ళు అక్కడ. సరే ఇంకా చిన్నపట్నం ఉండరా, చిన్న పెద్ద బయలుదేరన్నాడు. పోతే సముద్రం పోతే నీళ్ళపై నడుస్తూ వస్తాడు. అప్పుడు కాళ్ళపైన పడి స్వామి నీకేం కాలో కోరుకో, ఎంతో నువ్వు ఎక్కడ నిలిచాడు జాగిరిస్తామన్నాడు. జాగిరిస్తామంటే ఇతను వద్దన్నాడు. మళ్ళీ 100 విద్య ఇచ్చి సాగంపినారు. మరోవైపు వైరాగ్యం పొందిన ప్రదేశంగా కదిరి ప్రాంతం పేరు పొందింది. ప్రస్తుతం కాటారుపల్లి గ్రామంలో యోగి వేమన జీవ సమాధి ఉన్నట్లు ప్రచారం ఉంది. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో ఉంది.
జీవ సమాధి వద్ద ఆలయం నిర్మించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఆలయ సంరక్షణ బాధ్యతలను వేమన వంశీయులే నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో వేమన జయంతి వేడుకలు నిర్వహించటం విశేషం. ఆలయంలో వేమన వాడినట్లు చెబుతున్న తలపాగా, పాదరక్షలు, గొడుగు దర్శనమిస్తాయి. ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఆలయ పూజ మేము పూర్వం నుండి ఆయన వంశస్థులము. పూర్వం నుంచి ఇక్కడ ఆయన సమాధి పూజ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. ఈయన భోగి, యోగి, కవి. చిన్నతనంలో భోగి, యుక్త వయసురానికి ఆయన భోగి నుండి విముక్తి కలిగి యోగి అయినాడు. యోగి అయిన తర్వాత కవి. ఈయన 14వ శతాబ్దం వారి 1414లో పుట్టి 1480లో సజీవ సమాధి. ఈయన ఇక్కడ స్థానికుడు కాదు, గుంటూరు జిల్లా కొండవీడు. ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి, భూగ చింతలపల్లె మొదటి ఇల్లు, రెడ్డి రెడ్డి కులమని ఏమని తెలుపదను, విశ్వదాభిరామ వినరవేమ. ఫస్ట్ స్టార్ట్ చేసిన పద్యమే అది. ఆయన భోగి, ఆ భోగి నుండి యోగిగా మారేదానికి విశ్వద, అభిరామయ్య అనే ఇద్దరి సహాయంతో ఈయన యోగిగా మారి, యోగి అయిన తర్వాత ఈయనకు ఇలా గురువు లంబికా శివయోగి అని ఆయనతో ఈయనకు సరస్వతి వశమయ్యేదిగా కొన్ని పదాలు తీసుకుని ఆయనకు సరస్వతి ఆహ్వానమై కవిగా మారి దేశ పర్యటన చేసుకుంటూ ఊరూరు తిరుగుతూ సమయ సందర్భాన్ని బట్టి పద్యాలు రాసుకుంటూ దేశాటన చేస్తూ ఇక్కడ కళదశలో అంటే లాస్ట్ స్టేజ్లో ఈయన ఇక్కడ వచ్చి సజీవ సమాధి. అక్షరాల ద్వారా ఆలోచింపజేసిన యోగి, సమాజాన్ని సరిదిద్దాలని కాంక్షించిన సంస్కర్త. దశాబ్దాల తర్వాత కూడా ఆయన పద్యాలు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. వేమన చూపి మార్గం అనుసరిస్తేనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమని భక్తులు విశ్వసిస్తున్నారు.